అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు శ్రీను నాయక్ అన్న. శ్రీను నాయక్. ఏం చేస్తుంటావు? నేను నా డిగ్రీ అయిపోయిందన్న, ఊకనే ఉన్నాను. ఓకే, ఎడ్యుకేటెడ్. అవునన్న. రైట్. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడున్న కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది, 2 నెలలు అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది మరి? గత కొన్ని రోజులుగా చూస్తున్నాం అన్న, 2 నెలలు అయింది కదా. జాబులు కూడా మొన్న రిక్రూట్మెంట్ అయినాయి, మొత్తం పోస్టింగ్ ఇచ్చేస్తుండు. ఇంక మాకు కూడా ఇస్తాడని త్వరలో నమ్మకం ఉంది. సో మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మీకు అంటే విద్యార్థుల విషయంలో చూసుకుంటే ఎట్లా అంటే ఏమైనా న్యాయం జరిగిందా, ఏమైనా అన్యాయం జరిగిందా? అన్యాయమే జరిగింది. నా అప్పటి నుంచి మేము 10 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకున్నాం. మా అమ్మ నేను రూపాయి కూడబెట్టి అంతో గింతో మేము పొలాల పని చేసుకెట్టేవాళ్ళం. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయంటే కింద స్థాయి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అన్న. ఇప్పుడు ఎక్కడ పోయి పెద్దోళ్ళు ఏమంటారు, పెద్ద పెద్ద కాలేజీలో చదువుకుంటారు, ఏమంటే ప్రైవేటు అది రాసుకుని ఉంటారు. మా సొంత వాళ్ళు చిన్న గవర్నమెంట్ జాబ్ వచ్చినా మీ ఆడన మంచిగా బతుకుతామని మా ఆశ అన్న. అంటే ఉద్యోగాలు ఇంటింటికి ఉద్యోగాలు అని ఇస్తా అని చెప్పడం జరిగింది, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఏమైంది మరి దాని సంగతి? ఇంటింటికి అనేది విషయం వదిలిపెడితే ఒక్కొక్క ఊర్లో 10 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా జాబ్ రారేనా. ఇంటి అనే సమస్య వదిలిపెడితే ఒక్కొక్క ఊర్లో కనీసం ఒక్కరికి ఒక 2 కూడా జాబ్ రాలేని పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఆ పరిస్థితి తెలంగాణ ఉంది కాబట్టి ఈసారి అందరం కలుపుకొని ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిపించినాం. ఇంకా ఎంపీ ఎలక్షన్ కూడా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఎట్లా ఉంటుంది మీ మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో చూసుకుంటే ఎట్లా ఉంది, ఎవరికి ఉంది ఛాన్స్ ఎక్కువ? మా మహబూబ్ నగర్ సెగ్మెంట్ అంటే కాంగ్రెస్ ఈసారి 100% గెలుస్తుంది అన్న. ఎందుకు కాంగ్రెస్? కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ ఉంది. అలానే వంశీ చందర్ అన్న మాకు తెలుసు, చిన్న పెద్ద గత 5 సంవత్సరాల ఆయన వెంబడి తిరుగుతున్నాం. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచిగా ఉంటాడు కాబట్టి మేము చాలా హోప్ పెట్టుకొని ఉన్నాం అన్న. ఈసారి 100% ఇక్కడైతే మామూలు సెటిల్మెంట్ అయితే వంశీ అన్న 100% గెలుస్తాడన్న. అటు బీజేపీ కూడా ఉంది కదా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. ఈసారి మేము గెలుస్తాం వాళ్ళు కూడా అంటున్నారు. మరి ఫస్ట్ బీజేపీ అంటారు కదా మీరు. బీజేపీ అనేది అది అక్కడ సెంట్రల్ వాళ్ళు ఏమంటారు, హిందూయిజం అది ఇది అని రెచ్చగొట్టి పైన గెలుస్తారు తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకేముంది మనకేముంది, అందరినీ కలుపుకొని పోతాం కులం మతం లేకుండా అంటే అది మంచిగానే ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉంటుంది, హిందూ ముస్లిం ఈ ఎస్టీలు అందరినీ కలుపుకొని పోతుంది. మా వంశీ చందర్ రెడ్డి కూడా అన్న కూడా అందరినీ కలుపుకొనే పోతుండు కాబట్టి ఇక్కడ గెలుస్తుంది. ఇంకోటి టీఆర్ఎస్ అంటే అది ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఎంపీ పోయినసారి. ఆయన ముఖమే మాకు తెలియదు, ఆయన నిలబెట్టి గెలిపించారు అంతే. ఆయన ముఖం తెలియదు మాకు. మా మదనాపురం మండలం ఒకసారి కూడా రాలే. ఎంపీ అన్నగా కష్టపడేప్పుడు అందరు గెలిపించారు. ఆ టైంలో అందరినీ కలుపుకోకుండా ఒక్కసారైనా మీ ప్రాబ్లం ఏంది, మీ కష్టం ఏముంది చెప్పడానికి కూడా రావాలి కదా. ఈ దాకా ఏం లేవు. కానీ మరి ఇప్పుడు మీ దేవరకద్ర నియోజకవర్గంలో చూసుకుంటే మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితులు? అంటే డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే గత 10 సంవత్సరాల నుండి కానీ మనం మారిందా మరి ఇక్కడ? దేవరకద్రలో ఏం మారలే అన్న. ఏం మారాలన్నా మనకు రైతులు, ఈ చదువులు ఇవి ఉంటే చాలా. ఈ రోడ్లు ఆ బంగ్లాలు కట్టి ఏం చేస్తారన్నా, అంతే కదా. డబుల్ బెడ్రూమ్ కట్టించిండట. 7 ఒకరికి డబుల్ బెడ్రూమ్ కట్టించిన ఒకరొకరు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళే 3 లక్షలు 70 లక్షలు 70,000 వాళ్ళు పెట్టుకుని వాళ్ళే తింటారు. మాకేముందన్న. ఈసారి అయితే పక్కా కాంగ్రెస్ కే ఇస్తాము. అన్న కూడా గెలుస్తారు వంశీ చంద్ర రెడ్డి అన్న. పోటీ ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్తాం మరి? అంటే ఈ 3 పార్టీలు ఉన్నాయి ప్రధానంగా. సో పోటీ ఎట్లా ఉండబోతుంది? పోటీ మాత్రం కాంగ్రెస్ మాత్రం హై ప్లేస్ లో ఉంటుంది అన్న. ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. సెకండ్ ఇంకా మనం చెప్పలేను, వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళిద్దరు రైట్. ఫస్ట్ అయితే మేము కాంగ్రెస్ ఉంటాం.